వెల్కమ్ టు అవర్ ఛానల్ మహర్షి కలెక్షన్. ఈ కార్తీక మాసంలో విశిష్టమైన అతి పురాతనమైన శివాలయం గురించి చెప్పదలుచుకున్నాను. పవిత్ర పినాకిని నది తీరాన పరమేశ్వరుడే సంగమేశ్వరుడుగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం సంగం తప్పక దర్శించదగింది. అతి పురాతనమైన ఈ శివలింగాన్ని దర్శిస్తే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకరైన పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. బ్రహ్మసూత్రం కలిగిన అతి కొద్ది శివలింగాలలో సంగమేశ్వర లింగం ఒకటి. బ్రహ్మసూత్రం అంటే శివలింగాన్ని చెక్కేటప్పుడే దానిపై కొన్ని గీతలు చెక్కుతారు. దాన్నే బ్రహ్మసూత్రం అంటారు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించుకోలేము. ఒకసారి ఇలాంటి శివలింగాన్ని దర్శిస్తే 1000 సార్లు శివలింగాన్ని దర్శించిన పుణ్యం వస్తుంది. ఒకసారి బ్రహ్మసూత్రం ఉన్న లింగానికి రుద్రాభిషేకం చేస్తే 1,000,000 రుద్రాభిషేకాలు చేసిన ఫలితం లభిస్తుంది. అలాంటి మహిమాన్విత సంగమేశ్వర ఆలయం దర్శించాలంటే మనం ఎంతో అదృష్టవంతులమై ఉండాలి. ఈ పురాతన శైవ క్షేత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణం నుండి 30 కిలోమీటర్ల దూరంలోని సంగం గ్రామంలో ఉంది. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుంచి సంగంకు ప్రతి 10 నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో తండ్రి జమదగ్ని మాటను జవదాటని పరశురాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి తన తల్లి రేణుకాదేవి శిరస్సును గండ్రగొడ్డలితో ఛేదించాడట. అయితే మాతృమూర్తిని వధించడం పాపం కనుక పరిహారం చెప్పమని తండ్రి జమదగ్ని మహర్షిని అడగగా అప్పుడు జమదగ్ని పినాకిని నది పరివాహక ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే పాప విమోచనం పొందవచ్చునని పరశురాముడికి చెప్పాడు. అనంతరం పరశురాముడు పెన్నా నది, బొగ్గేరు, వీరా పేరు కలిసే పవిత్రమైన ప్రదేశంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకని ఈ ఆలయానికి ఇంత విశిష్టత కలదని పెద్దలు చెబుతారు. నాటి నుండి సంగమేశ్వరుడు పూజలు అందుకుంటుండగా అనంతర కాలంలో వచ్చిన రెడ్డి రాజులు ఈ క్షేత్రంలో శ్రీ కామాక్షి దేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఆరాధించారు. ఇక్కడ తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయంలో సంగమేశ్వర స్వామి లింగ రూపంలో పూజలు అందుకుంటుండగా ఈ ఆలయానికి ఎడమ వైపున దక్షిణ ముఖంగా ఉన్న మరో ఆలయంలో శ్రీ కామాక్షి దేవి కొలువై ఉన్నారు. అన్ని మాసాలలోకి కార్తీక మాసం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని పురాణాల ద్వారా తెలుస్తుంది. అంత విశిష్టత కలిగిన ఈ కార్తీక మాసంలో శ్రీ సంగమేశ్వరుడు కామాక్షి దేవి సమేతుడై ఈ క్షేత్రంలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నారు. కార్తీక మాసంలో ప్రతినిత్యం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహిస్తారు. కార్తీక సోమవారంలో ఆలయ ఆవరణలో భక్తులు పూలు, పండ్లు తదితరాలతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి పూజిస్తారు. ఆలయ ఆవరణలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. నిత్యం ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులు స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏ దేవాలయంలోనైనా ఉత్సవాలు తిథి, వార నక్షత్రాల ప్రకారం జరుగుతుంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం రెడ్డి రాజుల తదనంతర కాలంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ నుండి 11 రోజుల పాటు శ్రీ సంగమేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా పెద్దలు నిర్ణయించారు. ఏప్రిల్ 5వ తేదీన అంకురార్పణ, ప్రత్యేక అలంకరణ, ధ్వజారోహణం జరుగుతాయి. 6వ తేదీన శేషవాహనంపై
7వ తేదీన అశ్వవాహనంపై, 8వ తేదీన సింహవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. 9వ తేదీన వీరభద్ర స్వామి హోమం నిర్వహించిన అనంతరం వ్యాఘ్ర వాహనంపై ఊరేగిస్తారు. 10వ తేదీన రాత్రి జరిగే రావణ సేవలోను, 11వ తేదీ నంది వాహన సేవలోను భక్తులు వేలాదిగా పాల్గొని శ్రీ సంగమేశ్వర స్వామి కామాక్షి తాయిని దర్శించుకొని అనుగ్రహం పొందుతారు. 12వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి పురుష మృగ వాహన సేవ నిర్వహిస్తారు. 13వ తేదీ సాయంత్రం స్వామివారు స్వయంగా గిన్నె భిక్ష కోసం గ్రామంలో ప్రతి ఇంటికి ఉత్సవంగా వస్తారు. తదుపరి ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి కళ్యాణము నిర్వహిస్తారు. 14వ తేదీ తెప్పోత్సవం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు. చివరి రోజైన 15వ తేదీ సాయంత్రం జరిగే గంధవది, తదుపరి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అలాగే శ్రీ సంగమేశ్వర ఆలయానికి ఎడమ వైపున శివకేశవుల స్వరూపమైన అయ్యప్ప స్వామి ఆలయాన్ని గతేడాది అద్భుతంగా నిర్మించారు. ఈ క్షేత్రానికి వెళితే అయ్యప్ప స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. భక్తులు శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాం.